నమస్కారం. లక్ష్మీ పంచాంగం ఛానల్‌కు స్వాగతం. శ్రీమాత్రే నమః. అందరికీ శుభోదయం. ఈరోజు మనందరికీ అంతా మంచే జరగాలని కోరుకుంటూ ఈరోజు పంచాంగం, ఈరోజు శుభకార్యాలు చేసుకోవచ్చా, ఇంకా ఈరోజు దినఫలాలు మరియు ఈరోజు పండుగ దాని ప్రత్యేకత తెలుసుకుందాం. మంచి మాట. మనం అనుకునేది మనది కాదు, అనుకునేదేది మనది కాదు. అది అర్థం చేసుకుంటే ఏ బాధ లేదు. జననం మరణం అనే ఎత్తుగా ఉండే రెండు పర్వతాల మధ్య మనం గమనాన్ని సాగించే వారధి జీవితం. ఈరోజు పంచాంగం చూద్దాం. శ్రీ శోభకృత్నామ సంవత్సరం ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, జ్యేష్ఠమాసం, శుక్లపక్షం, జూన్ 10, 2024 సోమవారం. సూర్యోదయం ఉదయం 5:45, సూర్యాస్తమయం సాయంత్రం 6:46. చంద్రోదయం ఉదయం 8:59, చంద్రాస్తమయం రాత్రి 10:26. తిథి చవితి సాయంత్రం 4:20 వరకు, తదుపరి పంచమి. నక్షత్రం పుష్యమి రాత్రి 9:40 వరకు, తదుపరి ఆశ్లేష. కరణము విష్టి సాయంత్రం 4:20 వరకు, తదుపరి భవ తెల్లవారుజామున 4:47 వరకు, తదుపరి బాలవ. యోగము ధ్రువము సాయంత్రం 4:47 వరకు, తదుపరి వ్యఘాతము. అశుభ సమయాలు రాహుకాలం ఉదయం 7:22 నుండి 9 వరకు, యమగండం ఉదయం 10:38 నుండి 12:15 వరకు, గుళిక కాలం మధ్యాహ్నం 1:53 నుండి 3:31 వరకు, దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:41 నుండి 1:33 వరకు, తిరిగి మధ్యాహ్నం 3:17 నుండి 4:09 వరకు. వర్జ్యం ఉదయం 11:31 నుండి 1:15 వరకు. శుభ సమయాలు బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:09 నుండి 4:57 వరకు. అమృత గడియలు మధ్యాహ్నం 2:54 నుండి 4:36 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:49 నుండి 12:41 వరకు. జూన్ 10 సోమవారం. ఈరోజు మంచిదేనా? ఈరోజు శుభకార్యాలు చేసుకోవచ్చా తెలుసుకుందాం. ఈరోజు ఉన్న తిథి చవితి సాయంత్రం 4:20 వరకు ఉంటుంది, తదుపరి పంచమి. చవితి రిక్త తిథి కావున శుభకార్యాలకు అనుకూలమైనది కాదు. తదుపరి వచ్చే పంచమి తిథి శుభకార్యాలకు అనుకూలమైనదే. అయితే సాయంత్రం 4:47 నుండి మొదలయ్యే వ్యఘాత యోగము, రాత్రి 9:40 నుండి మొదలయ్యే ఆశ్లేష నక్షత్రము శుభకార్యాలకు అనుకూలమైనవి కావు. ఏదైనా శుభకార్యం చేయవలసి వస్తే 4:21 నుండి 4:26 వరకు. ఈ రోజంతటికీ కూడా కేవలం 25 నిమిషాలు మాత్రమే శుభదాయకంగా ఉంది. పుష్యమి నక్షత్రం నామకరణం చేయడానికి ఈ సమయంలో ముహూర్తము ఉన్నది. పుష్యమి నక్షత్రం సోమవారం కలయికతో సర్వార్థ సిద్ధి యోగం ఏర్పడుతుంది. ఈ యోగ సమయములో కొత్త పనులు ప్రారంభించటం, ఉద్యోగ అప్లికేషన్లు పెట్టుకోవడం, చెడ్డ అలవాట్లు మానివేయడం వంటివి చేసుకోవచ్చు. ఈ యోగ సమయం ఉదయం 5:44 నుండి రాత్రి 9:39 వరకు ఉంటుంది. సాధారణమైన పనులు మనం ప్రతిరోజు చేసుకునే పనులకు ఎటువంటి దోషాలు ఉండవు కాబట్టి యథావిధిగా చేసుకోవచ్చు. ఒకవేళ శుభకార్యం కాని పని ఏదైనా చెయ్యవలసి వస్తే శుభ సమయము చూసుకొని చేసుకోవచ్చు. సూర్యుడు వృషభ రాశిలోను, చంద్రుడు కర్కాటక రాశిలోను ఉంటారు. ఈరోజు తూర్పు నైరుతి దిక్కున ప్రయాణాలు చేయరాదు. ఈరోజు పండుగ దాని ప్రత్యేకత. వరద చతుర్థి గణపతికి అత్యంత ప్రీతిపాత్రమైన తిథులలో ప్రధానమైనది చవితి తిథి. అయితే అమావాస్య తరువాత వచ్చే చవితిని వరద చతుర్థి అని, పౌర్ణమి తరువాత వచ్చే చతుర్థిని సంకష్టహర చతుర్థి అని అంటారు. ఈ రోజు
గణేశుడికి పూజ చేస్తే మనము చేసే పనులలో విఘ్నాలు తొలగి లాభం చేకూరుతుందని నమ్మకం. అలాగే సోమవార వ్రతం 16 వారాల పాటు పూజిస్తారు. ఈ వ్రతాన్ని శ్రావణం, వైశాఖం, కార్తీకం, మార్గశిరం మాసాలలో శుక్లపక్ష సోమవారం రోజున ఈ వ్రతాన్ని ప్రారంభిస్తారు. ఈ రోజున సోమవార వ్రతం భక్త సులభుడు కోరిన కోరికలను అడగగానే తీర్చే బోలాశంకరుడు మరియు మనఃకారకుడు అయిన చంద్రుడిని ప్రసన్నం చేసుకోవడానికే ఈ సోమవార వ్రతం ఎంతో శ్రేష్టమైనది. నిన్న మేమడిగిన ప్రశ్నకు సమాధానం. కుంతీదేవి 4 పిల్లలకు జన్మనిచ్చింది. ఈరోజు ప్రశ్న: భీముడు ఏ దేవుని అంశతో పుట్టాడు? శివుడు, విష్ణువు, ఇంద్రుడు, వాయుదేవుడు? మీ సమాధానాన్ని కామెంట్లో తెలపండి. ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారందరికీ ఆ శ్రీ మహావిష్ణువు, లక్ష్మీదేవుల ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండి వారంతా సుఖ సంతోషాలతో సకల సంపదలతో జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మన దినఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. మేషరాశి ఆదాయానికి సరిసమానంగా ఖర్చులు కూడా ఉంటాయి. వృషభ రాశి రావలసిన సొమ్ము అందక అప్పులు ఇచ్చేవారిని ఆశ్రయిస్తారు. మిథున రాశి పనిలో ఆటంకాలు ఎంత శ్రమించినా ఫలితం కనిపించదు. కర్కాటక రాశి బంధువులతో తరచూ గొడవలు అవుతాయి. సింహరాశి ఆర్థికంగా బలం చేకూరుతుంది. సంఘంలో పేరు ప్రతిష్టలకు లోటు ఉండదు. కన్య రాశి పట్టుదల నేర్పుతో ఎంతటి వ్యవహారమైన పూర్తి చేస్తారు. తులారాశి ప్రతి విషయంలోనూ మీరు అప్రమత్తంగానే ఉండాలి. వృశ్చిక రాశి కార్య విజయంతో ఉత్సాహంగా గడుపుతారు. ధనుస్సు రాశి ఆర్థిక ఇబ్బందులను అధిగమించి ముందుకు సాగుతారు. కార్యజయం చెందుతారు. మకర రాశి మీ మంచి మనస్సుతో శత్రువులను కూడా మిత్రులుగా మార్చుకుంటారు. కుంభరాశి ఖర్చులు అధిగమించే విధంగా పొదుపు చర్యలు పాటిస్తారు. మీనరాశి ఆదాయానికి ఇబ్బందుల వలన కుటుంబంలో సమస్యలు వస్తాయి. ఇది ఈ రోజుటి పంచాంగం. మన గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని దీవెనలతో మనమంతా చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామ స్మరణం చేయడం మంచిది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మన వాళ్ళందరికీ ఉపయోగపడవచ్చు, షేర్ చేయండి. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. నమస్కారం. లోకా సమస్త సుఖినో భవంతు.